2026వ సంవత్సరము మేషరాశి వారికి ఎలా ఉంది చూద్దాము. ముఖ్యంగా మనం చూసినప్పుడు 2026వ సంవత్సరం 6+2+2 మొత్తం కలిపితే 10 అంటే 1 అన్న సంఖ్య వస్తుందన్నమాట. ఈ 1 అన్న సంఖ్య అన్నది మొత్తానికి మనం చూసినప్పుడు ప్రోగ్రెస్కి, గ్రోత్కి, గవర్నమెంటల్ డెవలప్మెంట్కి, పాలిటిక్స్లో ఉన్న వాళ్లకు, పెద్ద పదవుల్లో ఉన్న వాళ్లకు, ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్లకు, వైద్య రంగంలో ఉన్న వాళ్లకు అంతా ఇది చాలా బాగా ఉంటుందని మనము చెప్పవచ్చు. కాకపోతే కొంచెము కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ ఉన్న వాళ్లకు మాత్రం కొంచెం ఫ్లక్చువేషన్స్ అన్నది ఈ సంవత్సరం ఉంటుంది. ఇప్పుడు మనము జోడియాక్ వారీగా ఎలా ఉంది అన్నది చూద్దాం. ధనుర్రాశి వారికి 2026వ సంవత్సరం ఎలా ఉంది చూద్దాం. ముందుగా కెరీర్లో మీకు వచ్చిన కార్డు 2 ఆఫ్ కప్స్ చాలా బాగుందన్నమాట. కెరీర్ని మీరు మనసులోంచి ఇష్టపడి చేయడం, దానివల్ల మంచి ఫలితం రావడం, మీరు ఎంత వేస్తారో అంత మీకు దొరకడం అన్నది కనిపిస్తుంది. ఫినాన్సెస్లో మనం చూసినప్పుడు మీకు వచ్చిన కార్డు 2 ఆఫ్ వాండ్స్. కొంచెం ఆలోచించి డిసిషన్ తీసుకోవాలి. పెట్టుబడి చేసేటప్పుడు ఆలోచించి బాగా తీరా విచారించి అలాగే ఈ ఇతరుల ఒపీనియన్స్ తీసుకొని పెట్టుబడి చేయాలి. అలా కాకుండా తొందరపాటు పెట్టుబడి పనికిరాదు అన్నమాట. హెల్త్లో చూసినప్పుడు మీకు వచ్చిన కార్డు నైట్ ఆఫ్ స్వోర్డ్స్. సర్జరీ అలాంటిది ఏదైనా ఉంటే అది చేయించుకోవాల్సి రావడం అన్నది కనిపిస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ఇష్యూస్ అన్నది కూడా కొన్ని రావడానికి అవకాశం ఉంది. రిలేషన్షిప్లో చూసినప్పుడు మీకు వచ్చిన కార్డు చారియట్ అన్నమాట. ఇగో క్లాషెస్ కొంచెం కలగవచ్చు. అలా కాకుండా మ్యారేజ్ కావాలి అలాంటివి ఏదైనా చాలా రోజుల నుంచి కాలేదు అంటే ఇప్పుడు కొంచెం విషయాలు ముందుకు వెళ్ళి ఒకలాగా మ్యారేజ్కి ఒక రోడ్డు, ఒక వే అన్నది స్టార్ట్ అవుతుందన్నమాట. మీకు చాలా రోజుల నుంచి లైఫ్లో సెటిల్ కాలేదు అంటే ఇప్పుడు సెటిల్ అవ్వడానికి మంచి టైం.